లవోదికయ సంఘము గురించి మనము ఏమైతే నేర్చుకుంటున్నామో దానికి ముందర ఆ, రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన మొదటి రెండు మూడు మాటల్ని మరొకసారి నేను చదవాలని ఆశపడతా ఉంటున్నాను. ప్రకటన 1:3 సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు అని చెప్పినట్లుగా మనము చదువుతా ఉంటున్నాము, వింటా ఉంటున్నాము. అన్నిటికంటే ఎక్కువగా మనము అప్లై చేసుకుంటూ, గైకొంటూ మన యొక్క జీవనాన్ని ఈ మిగిలిన కొద్ది కాలము సాగించాలని దేవుడు మరొకసారి గుర్తు చేస్తా ఉంటున్నారు. ప్రకటన గ్రంథము మనము చదువుకుంటూ ఉన్నప్పుడు 6 విధానాలుగా మనం చూడొచ్చు. 6 అంశాలుగా మనం కూడా మనం చూస్తూ ఉంటాము. అయితే ప్రాముఖ్యంగా ఇదేదో థియరీ లాగా ఏమి రాయబడిందో అని ఆతృతగా తెలుసుకునేకే కాకుండా ప్రత్యేకంగా ప్రవచనాత్మకంగా ఏమున్నాయి, ఆత్మీయంగా నేను ఏం నేర్చుకోగలుగుతాను, నేను ఏమి అభ్యాసం చేయాలి అనేటటువంటి ఆ యొక్క గమనంలో మనము పెరగాలని చెప్పి ఆ ప్రవచనాత్మకముగా ఆత్మీయముగా అభ్యాసం చేసే అంశాలను మనం ఎక్కువ హైలైట్గా చూడాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉంటున్నారు. అయితే ఈ 7 సంఘాలు కూడా ఆ దినాలలో టర్కీ దేశములో ఉండడము మనము గమనిస్తూ వచ్చాం. ఈ టర్కీ దేశములో ఇక్కడ చూస్తే ఈ 7 సంఘాలు ఎక్కడున్నాయి అని మనం చూసినప్పుడు అవి ఈ దినములో ఆ సంఘాలు ఎప్పుడు కూడా అక్కడ కూడుకోవడం లేదు. అది ఒక ముస్లిం కంట్రీగా ఉన్నది. అక్కడ కేవలము శిథిలాలు మాత్రమే ఉన్నాయి అని మనము గమనిస్తూ వచ్చాం. ఈ 7 సంఘాల యొక్క కాలమానాలను చూసినప్పుడు ఎఫెసు సంఘము మొదటి క్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచినటువంటి మొదటి 100 సంవత్సరాలలో మనం చూసాము. అయితే అలాగే చూసుకుంటూ వస్తే ఈ దినము లవోదికయ సంఘం గురించి నేర్చుకుంటూ ఆ యొక్క సంఘము 1900 సంవత్సరాల నుంచి ఆ, ఇక క్రీస్తు ప్రభుల వారు రాకడ వరకు జరిగే ఆ యొక్క సంఘ కాల ప్రకారము మనము ఈ సంఘ కాలములో ఉన్నాము అని 3వ అధ్యాయంలో మనం ఇప్పుడు నేర్చుకోబోతా ఉంటున్నాం. ప్రతి సంఘానికి దేవుడు ఆ, ఒక టైటిల్ లాగా ఇవ్వడము మనం నేర్చుకుంటూ వచ్చాము. అయితే ఈ లవోదికయ సంఘమును నులివెచ్చనైనటువంటి సంఘముగా, ఆ, అక్కడ ఉన్నటువంటి ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ సంఘస్థులు కూడా నులువెచ్చగా ఉంటున్నారు ఆ, అని చెప్పి ఇక్కడ మనము ఈ దినము చాలా లోతుగా మనం చూడబోతా ఉంటున్నాము. అయితే 2 సంఘాలకు తప్పులే లేవు అని చెప్పి స్ముర్నా ఫిలదెల్ఫియా ఆ 2 సంఘాలకు ఏ తప్పులు లేవు, హెచ్చరికలు కూడా లేవు. అయితే ఇక్కడ ఈ 2 సంఘాలకు, సార్దీసు సంఘము, ఈ రోజు మనము చదువుకోబోయే లవోదికయ సంఘము, ఈ 2 సంఘాలకు మాత్రము చాలా తప్పులున్నాయి, మెప్పులైతే ఏమీ లేవు. అలాగే 3 సంఘాలు ఎఫెసు, పెర్గమము, అలాగే తుయతైరా, ఆ 3 సంఘములకు మాత్రము రెండు ఉన్నాయి, మెప్పులు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి. కాబట్టి దయచేసి మనము గమనించినప్పుడు ఈ లవోదికయ సంఘమునకు చాలా తప్పులు ఉన్నాయి అని మనము గమనించినప్పుడు మనం కూడా ఒకసారి గమనించుకోవాలి. మనం ఎప్పుడు కూడా విర్రవీగినటువంటి ఆ, జీవితములో లేదా స్పిరిచువల్ ఆత్మీయ గర్వము కలిగినటువంటి ఆ ఆత్మీయ జీవితంలో మనము ఎదగకూడదు. మనం ఉన్న సంఘమునకు, కాలమునకు లేదా మనకు దేవుడు ఒకవేళ ఆయన స్టాండర్డ్స్ లో మనల్ని వచ్చి చూపించాలి అంటే చాలా తప్పులు చూపిస్తారు అని కూడా మనము గమనించుకోవాలి. ఆ దినాలలో వ్రాయబడినటువంటి ఈ సంఘ పత్రికను ఆ కాలమాన ప్రకారము ఆ దినాలలో ఉపయోగపడిందేమో, కానీ ఈ దినము ఇప్పుడు మనం చదువుకుంటున్నాం మనము, మనకు అది వ్యక్తిగతముగాను, కుటుంబపరముగాను, సంఘపరముగాను అది దేవుడు వ్రాసి ఉంచారు అని చెప్పి మనము గమనించుకోవాలి. ఈ 7 సంఘ కాలములను లేదా ఈ 7 సంఘ పత్రికలను మనం ఏ విధంగా చూస్తున్నాము అంటే వ్యక్తిగతంగా ఏం నేర్చుకోవాలి, ఏమి ప్రాక్టికల్గా అన్వయించుకోవాలి, ఏది మనకు లాభకరము, ఏది ప్రభావితం చేస్తూ ఉంటున్నది, అలాగే ప్రవచనాత్మకముగా ఏమైతే ఉన్నాయో వాటిని మనము ఎట్లా అర్థం చేసుకోవాలి అని చూస్తూ వచ్చాం. అయితే ప్రతి సంఘానికి దేవుడు రాస్తూ ఈ 3 మాటల్ని చెప్తా ఉంటున్నారు. యేసు ప్రభుల వారు ఏమై ఉన్నారో ఆయనను తనను తాను ఎవరో గుర్తు చేసుకుంటూ, అంటే వారికి ఆ, చెప్తూ వస్తున్నారు. వారి పరిస్థితులకు అనుగుణంగా, వారి పరిస్థితులలో నుండే వారికి అర్థమయ్యే విధంగా
యేసు ప్రభుల వారు ఏమై ఉన్నారో ఇక్కడ చెప్తా వస్తున్నారు ప్రతి సంఘానికి కూడా. అలాగే సంఘమునకు నీవు ఏమై ఉన్నావు, నీలో ఏంటి మంచితనం ఉంది, నీలో ఏ తప్పు ఉంది, ఒకవేళ నేనేమైనా చెప్తే నువ్వు చెప్పిన మాట విని ఆ, మారు మనసు పొందితే ఏమవుతావు, ఒకవేళ నువ్వు మారు మనసు పొందకుండా అట్లనే జీవిస్తే ఏమవుతావు అని ఆ ఎండ్ రిజల్ట్ని కూడా, ప్రామిస్ని, ప్రతిఫలమును కూడా దేవుడు ఇక్కడ చూపిస్తూ ఆ విధంగా మాట్లాడుతున్నట్లు మనం ఈ 7 సంఘాల గురించి నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పటి వరకు మనము చదువుకున్నాం కదా, ఈ వాక్య భాగము చదువుకున్నాము. ఈ 9 వచనాలు ఉన్నాయి. ఆ 9 వచనాలలో మనము 8 అంశాలు మనం చూడబోతా ఉంటున్నాం. మొదటిగా చరిత్రను చూస్తాము. యేసు ప్రభుల వారు తనను తాను ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నారో మనము గమనిస్తూ ఉంటున్నాం. అలాగే ఏమైనా మెప్పులు ఉన్నాయా అంటే ఈ సంఘానికైతే ఏ మెప్పులు లేవు, ఏ ప్రశంసలు లేవు. అయితే 4 తప్పులున్నాయి, 5 హెచ్చరికలున్నాయి, ఒక పురికొల్పు ఉంది, ఒక వాగ్దానం ఉంది. అట్లనే మనము ఏమి అప్లై చేయాలి మన జీవితాలలో, మనం కూడా ఈ సంఘ పత్రికను చదువుకుంటూ ఏమైనా నేర్చుకునేది ఏదైనా ఉంటే నేర్చుకుంటూ ఆ యొక్క వాగ్దానాన్ని మనము ఏ విధంగా స్వతంత్రించుకోగలుగుతాము అని చెప్పి దేవుడు మనకు ఇక్కడ గుర్తు చేస్తా వస్తూ ఉంటున్నారు. కాబట్టి గమనించండి, ఈ ఎల్లోగా మనం చూస్తా ఉన్నాం కదా, అక్కడ ఏ మెప్పులు లేవు, 4 తప్పులున్నాయి, 5 హెచ్చరికలు ఉన్నాయి. ఈ 5 హెచ్చరికలు కూడా తప్పుల్లాగా కూడా మనం చూడొచ్చు. అయితే ఒక పురికొల్పుగా మనము చూస్తా ఉంటున్నాం. అయితే గమనించండి, ఈ చరిత్రను ఒకసారి మనం చూసుకున్నప్పుడు ఆ, లవదికయ సంఘము ఇప్పుడు పురాతనమైన ఆ యొక్క శిథిలాల మధ్య ఉంటున్న ఆ ప్రాంతాన్ని ఒకసారి చూస్తే అది టర్కీ ప్రాంతములో ఆ, ఏజియన్ అనే యొక్క ఆ, ఆ ఆ చిన్న మండలము దగ్గర ఆ, డెన్జిల్ అనే నగరానికి సమీపంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. లవదికయ అంటే అక్కడ లైకస్ అనే నదీ లోయ ప్రాంతాలలో ఈ ఆ, పట్టణము ఉన్నట్లుగాను, దాన్ని పాముక్కలే హిరాపోలిస్ అని కూడా ఆ ప్రాంతానికి దగ్గరగా ఉన్నట్లు మనము చూస్తూ ఉంటున్నాం. ఇది ఎప్పుడు కనుగొనబడింది అంటే ఈ యాంటీయోకస్ 2 అనే ఆయన బీసీ 261 BC 246 ఆ మధ్య కాలములో ఆయన ఆ పట్టణానికి తన యొక్క ఎంతో ప్రేమించే తన యొక్క భార్య పేరును లవోదికయ అనే ఆమె పేరును ఈ పట్టణానికి పెట్టినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆ దినాలలో 17,000 మంది మాత్రమే ఉండేవారు. అక్కడ ఒక పెద్ద స్టేడియము, 2 థియేటర్లు, ఆ దినాలలోనే ఒక ప్రఖ్యాత వైద్యశాల. ఎందుకు వైద్యశాల అని మనము గమనిస్తే నెక్స్ట్ స్లైడ్స్లో మనము చూడబోతా ఉంటున్నాము. ఆ యొక్క అక్కడ కొన్ని ఔషధాలు కూడా వారు కనుగొన్నట్లుగా కూడా మనము చూస్తూ ఉంటున్నాం. సంఘ కాలమానం ప్రకారము 1900 లేదా 1925 నుండి ఇప్పటి వరకు ఇక జరగబోయే కాలము కూడా ఈ లవదికయ సంఘ కాలములోకి మనము పరిగణించి చూడగలుగుతా ఉంటున్నాం. ఇక్కడ గమనిస్తే ఈ లవదికయ అంటే ఆమె పేరు అర్థం ఏంటి అంటే లేకపోవడము, షీ ల్యాక్స్, లేదా అర్ధ హృదయము, షీఈ్ హాఫ్ హార్టెడ్. కొంతమంది చెప్తారు చరిత్రలో ఈమె తన హస్బెండ్ని పాయిజన్ పెట్టి చంపినట్లుగా కూడా ఆ యొక్క చరిత్రలో చెప్తా ఉంటారు. అయితే ఇక్కడ రైట్ సైడ్ బొమ్మను మనం చూస్తే ఈ లైకస్ అనే నదీ లోయ ప్రాంతము ఎట్లా ఉంది అంటే హీరాపోలిస్ అనేది ఒక కొండ ప్రాంతము, అలాగే ఇక్కడ కొలస్సి అనేది కూడా ఇంకొక కొండ ప్రాంతము. ఆ 2 కొండ ప్రాంతాల నుంచి ఆ వాటర్ నీళ్ళని ఆ, కిందికి లవదికయ ఆ పట్టణం వరకు వారు వచ్చే విధంగా ఆ యొక్క కాలువలను కట్టుకున్నట్లుగా. వారి దగ్గర చాలా డబ్బు ఉంది, కానీ వారి దగ్గర వాటర్ లేదు. ఇప్పుడు కూడా మనం గమనిస్తూ ఉంటే మిడిల్ ఈస్ట్లో ఈ కోయేట్, దుబాయ్ ఈ ప్రాంతాలలో వారికి స్వచ్ఛమైన వాటర్ తక్కువ ఉంది. అందుకే వారు వాటర్ని కొనుక్కుంటారు, లేదా సముద్రం నీళ్లను వారు మంచి నీళ్ళుగా తయారు చేసుకుంటా ఉంటారు. కాబట్టి ఆ విధంగా మనం గమనిస్తే ఈ లవోదికయ సంఘ శిథిలాలను అక్కడక్కడ మనము పిక్చర్స్లో చూడొచ్చు. ఆ, ఇది ఒక మంచి బ్యాంకింగ్ పట్టణముగా ఉండేది, ధనము సమృద్ధిగా ఉండేది, కానీ వాటర్ లేకుండే. ఎందుకంటే ఇక్కడ లభించే గొర్రెబొచ్చు ద్వారా ఆ యొక్క నలుపు రంగు కలిగినటువంటి ఆ యొక్క ఉన్ని వస్తువులను, ఉన్ని వస్త్రాలను తయారు చేసి వారు అమ్మితే
తర్వాత బాగా డబ్బులు వచ్చేది. మెడికల్ కేంద్రముగా ఉండేది. ఎందుకంటే ఈ కంటిలో అంటే మనం ఇప్పుడు కంటికి లేడీస్ అది కాటుక పుట్టుకుంటారు, పూసుకుంటారు కదా, అది చల్లదనం కోసము. ఆ కాటుక కూడా ఇక్కడే వీరు కనుక్కున్నట్లు కూడా బోరిక్ యాసిడ్ అనే ఆ యొక్క బోరిక్ యాసిడ్ని వీళ్ళే కనుక్కున్నారు అని చెప్పి, తర్వాత ప్రపంచవ్యాప్తంగా అక్కడ డాక్టర్స్ వీరు చాలా ఔషధాలు కనుక్కున్నట్టుగా కూడా ఆ, ఆ, అందుకు అక్కడ మెడికల్ కేంద్రముగా ఉన్నట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కంటి వైద్యానికి సంబంధించిన ఔషధమును వారు వ్యాపారముగా దాన్ని వారు అమ్ముతూ వచ్చేవారు. కానీ వారి యొక్క వారికి కంటికి కావలసిన మంచి వస్తువులను ఔషధాలను కనుక్కున్నారేమో కానీ వారి యొక్క ఆత్మీయ నేత్రాలను వెలిగించే విధంగా వారు దేవుని యొక్క మాటను విని ఆ, వచ్చిన వారుగా మనము ఆ, చూడడం లేదు ఇక్కడ. ఆ సంఘ కాలంలో ఆ దినాలలో 1900 స్టార్టింగ్ దినాలలో ఆ, మనము ఈ యొక్క సంఘస్థులు లేదా ఈ సంఘ కాలము ఆ విధంగా ఉన్నట్లుగా కూడా మనము ఆ, చూస్తా వచ్చాం. లవోదికయ అంటే లావో అంటే ప్రజలు, దికయ అంటే రూలర్స్. అంటే అక్కడ వారు ప్రజల చేత పాలించబడే వాళ్ళు. ఆ, అప్పట్లో వచ్చిన భూకంపమునకు ఈ రోమా సామ్రాజ్యం వాళ్ళు మేము మీకు పట్టణాన్ని కట్టుకునేదానికి మేము డబ్బులు ఇస్తాము, మీకు భూకంపం వచ్చింది కదా, ఆ ఆ భూకంపం వల్ల మీరు చాలా నష్టపోయారు, మేము కొంచెము డబ్బులు ఇస్తాము అని చెప్పి రోమా సామ్రాజ్యము వీరి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు వారు చాలా విర్రవీగినతనంతో, మాకు మీ డబ్బులు అవసరం లేదు, మా డబ్బు మా దగ్గర చాలా ఉంది, మేమే మా పట్టణాన్ని కట్టుకుంటాము అనే మాటను చెప్తూ ఆ యొక్క రోమా సామ్రాజ్యం ఇచ్చేటటువంటి ఆ పెద్ద మొత్తాన్ని కూడా వాళ్ళు తిరస్కరించినట్లుగా కూడా మనము హిస్టరీలో చూస్తూ వస్తూ ఉంటున్నాం. కాబట్టి లవోదికయ అంటే వారు పరిపాలించుకునే అంటే వారి యొక్క మనుషుల అభిప్రాయము, వారందరూ భూమి కూడుకొని మరి వారి అభిప్రాయం చొప్పున వారు ఆ, తన యొక్క పట్టణాన్ని అలాగే ప్రాబబ్లీ మరి ఆ, సంఘమును కూడా వాళ్ళు ఆ విధంగా ఏమైనా డీల్ చేస్తూ వచ్చేవాళ్ళేమో. ఇక్కడ చూడండి, 2/3 మెజారిటీ మనుషుల అభిప్రాయము, మెన్ ప్లీజర్స్ అంటారు కదా, ఆ మనుషుల అభిప్రాయము అప్పట్లో వారు సంఘములో కూడా 2/3 మెజారిటీ, ఎవరైతే 2/3 మెజారిటీ వస్తుందో, ఈవెన్ ఇప్పుడు కూడా మన కాన్స్టిట్యూషన్లో మన ప్రభుత్వాలు కూడా ఇండియా, అమెరికా అన్ని దేశాలలో 2/3 మెజారిటీని వారు చూస్తూ వస్తూ ఉంటారు. 2/3 మెజారిటీని మనం ఒకసారి నిజంగా చూస్తే, ఆ, 1000లో 2/3 భాగం ఏంటి అని చూస్తే అది 666గా కూడా మనము చూస్తాం. ఆ 666 ఏంటి అంటే ఇక్కడ యాంటీ క్రైస్ట్కి ఆ, గుర్తుగా కూడా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దయచేసి గమనించండి, అదంతా కూడా మనకు తెలిసి తెలియక ఈ యాంటీ క్రైస్ట్ ప్రభావితము చేస్తూ, ఈ మనుషులను ప్రభావితం చేస్తూ మనుషుల అభిప్రాయాల మేరకు ఆ, నడిచేటటువంటి సంఘముగా ఆ దినము లవోదికయ సంఘము ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పౌలు భక్తుడు లవోదికయ సంఘానికి అక్కడ 4 సార్లు ఆ, ప్రస్తావిస్తారు పత్రికలలో. ఎందుకంటే ఎఫఫ్రా అనే ఆ యొక్క బిలీవరు లవోదికయ సంఘములో రక్షణ పొందుతాడు. అయితే ఆ, ఎఫెసు పట్టణమునకు వెళ్ళి అక్కడ ఎఫెసు సంఘములో ఆ, ఆత్మీయంగా ఎదిగి అక్కడ నుంచి తిరిగి వచ్చి అక్కడ ఈ కొలసి, ఆ, ఆ, హీరాపోలి, లవోదికయ అనే 3 సంఘాలను, ఈ లవోదికయ పట్టణము నుండి ఎఫెసు పట్టణముకు వెళ్ళి అక్కడ దేవుని దగ్గర ఎక్కువగా దేవునిలో ఆ, ఎదగడము, తిరిగి వాళ్ళ ఊరికి వచ్చి ఈ 3 సంఘాలను ఆ, ఎక్కువగా అభివృద్ధి చెందింప చేయడము ఎఫ్ఎఫ్రా ఆ, విశ్వాసి జీవితంలో మనము గమనిస్తాం. కొలస్సి గ్రంథంలో కూడా ఆ యొక్క పత్రికలో పౌలు భక్తుడు లవోదికయ గురించి 4 సార్లు రాశాడు. ఆ, వారికి ఒక లెటర్ కూడా రాశాడు. లవోదికయలో ఉన్న ఆ, ఆ, సహోదరులకును నుంఫాకును వారి ఇంట ఉన్నటువంటి సంఘమునకును వందనములు చెప్పుడు. ఈ పత్రిక మీరు చదివించుకొని తర్వాత లవోదికయ వారికి కూడా మీరు పంపించండి, వారు కూడా చదువుకోమని చెప్పండి అని ఒక ఒక లెటర్ ని పౌలు భక్తుడు రాసినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ లెటర్ ఏంటి అని, ఆ లెటర్కు పేరు లేదేమో కానీ కానీ ఒక పత్రికను రాసి పంపించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆ,
వాక్య భాగాలు మనం చూసినప్పుడు పౌలు భక్తుడు లవోదికయ సంఘమును ఎప్పుడు కూడా విజిట్ చేసినట్లుగా లేదు. ఆయన ఒక పత్రికను పంపించాడు కానీ ఆయన ఎప్పుడు విజిట్ చేసినట్లుగా వాక్య భాగాల్ని మనము చూడము. కాబట్టి ఈ లవోదికయ సంఘము ఆ యొక్క శిథిలాలను చూస్తే ఇప్పుడు ఇక్కడ ఎవరు కూడా ఆ, గుమికూడి అంటే సంఘముగా కూడుకోవడం లేదండి. శిథిలాలుగా ఉన్నట్లున్నాయి. మనం కూడా ఒక్కొక్కసారి చూస్తే కొన్ని సంఘాలు ఆ, స్టార్ట్ అవ్వడము, వారి యొక్క పతనాన్ని కూడా అలాగే మనము గమనిస్తూ ఉంటాం. ప్రత్యేకంగా ఒకవేళ మన కడప పట్టణంలో కొన్ని వెల్ నోన్ చర్చెస్ని గమనిస్తే, ఆ చర్చిలు స్టార్ట్ అయిన విధానము నుండి లేదా ఈ దినము ఆ సంఘస్థులు లేదా ఆ సంఘములో జరిగే ఆ యొక్క కొన్ని కార్యాల్ని మనం గమనిస్తే ఎందుకు ఇంత పతనం అయిపోయింది అని కూడా మనము చాలా క్లియర్గా పసిగట్టగలుగుతాం. కాబట్టి ఈ లవోదికయ సంఘములో ఆ డిక్లైన్ని గమనిస్తా వస్తా ఉంటున్నాం. ప్రభుల వారు తనను తాను ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నారు అని మనం గమనిస్తే, ఆయన నేను ఆమెన్ అనువాడను, నేను నమ్మకమైన సాక్షియు, సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియు అయి ఉన్నటువంటి వాడను అని చెప్పి ఇక్కడ తనను తాను పరిచయం చేసుకుంటా ఉంటున్నారు. ఆమెన్ ఇంగ్లీష్లో ట్రూ లేదా ట్రూలీ, వెరీలీ వెరీలీ ఐ సే అంటూ యూ అనే వాక్య భాగం మనం చదువుకుంటూ ఉంటాం కదా. అంటే ఏంటంటే యేసు ప్రభుల వారు స్వతహాగా సాక్షాత్తు ఆయనే తన నోటి నుండి పలికినటువంటి మాటలు. మనము తండ్రి అయిన దేవుణ్ణి లేదా దేవుణ్ణి మనము చూడలేము కాబట్టి యేసుప్రభుల వారు సాక్షాత్తు మానవ రూపాన్ని ధరించుకొని మన మధ్య, మానవుల మధ్య జీవించినటువంటి గొప్ప దేవుడు. ఆయన పుట్టుకలో పవిత్రత ఉంది. ఆయన యొక్క జీవితములో పవిత్రత ఉంది. ఆయన చనిపోయి తిరిగి లేచినటువంటి ఏకైక మానవుడు. దేవుడుగా ఉంటూ ఆయన మానవ రూపములో మానవునిగా ఆయన ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ఈ యేసు ప్రభుల వారిని ఎవరైతే స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయన రాబోతా ఉన్నాడో, నేను ఆయనను ఎదుర్కోవాలి, సంతోషంగా నేను ఆయనతో ఉండాలి, ఆయనతో నేను నిత్యత్వము ఉండాలి అని నమ్ముతారో వారే రక్షణ పొందిన వారవుతారు. రక్షణ పొందడము అంటే ఒక టెక్నికల్ వర్డ్ లాగా మనము గమనిస్తూ ఉండొచ్చు కానీ, ఎవరైనా ఇతరులకు చెప్పినప్పుడు చాలా మనము చాలా సింపుల్గా చెప్పాలి అంటే, యేసు ప్రభుల వారి మాటను ఉచ్చరిస్తూ యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన పవిత్రమైన జీవితం జీవించారు, చనిపోయారు నీ పాపాల కోసం, నా పాపాల కోసం. ఆయనలో ఏ మాత్రము పాపం లేదు, ఆయన పాపమును ఎరుగనటువంటి వాడు అని మనము ఇతరులకు ఆయన గురించి చెప్పే ఉచ్చరించే కొన్ని మాటలే మనము సువార్తగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయననే ఆ, దేవుని సృష్టికి ఆదియు అయినటువంటి వాడు. కాబట్టి ఆమెన్ అనేది ఆయనకు ఒక బిరుదు. ఎందుకంటే ఆయన చెప్పిన మాట అది సత్యము. ఎందుకంటే ఆయననే సత్యమై ఉన్నాడు, ప్రభువుల వారే సత్యమై ఉంటున్నాడు. ఆ సత్యమును గురించి నీకు నాకు ఈరోజు ఎవరు చెప్తున్నారు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను సంధిస్తూ, మన హృదయాలను స్టిరప్ చేస్తూ, సాఫ్టన్ చేస్తూ మనకు ఆ యొక్క రక్షణను ఆ, రక్షణ ప్రక్రియలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నారు. కాబట్టి నేను ఆ యొక్క మెల్లనైన స్వరాన్ని ఏ విధంగా వింటున్నప్పుడు మనము ఆయనకు ఆ, ఆయన మాటలను గైకొని తిరిగి ఆయనను వెంబడిస్తూ బ్రతుకుతూ ఉంటున్నామా? ఎందుకంటే ఆయన సృష్టికి ఆది అయి ఉన్నటువంటి గొప్ప దేవుడు. సమస్తమును క్రీస్తు ప్రభుల వారి మూలంగానే జరిగింది. సమస్తమును ఆయన మూలముగానే కలిగి ఉన్న దేదియు ఆయన లేకుండా కలగలేదు అని మనము యోహాను సువార్తలోను, 1 యోహానులోను, అలాగే కొలస్సీ పత్రిక, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము అనేక వాక్య భాగాల్ని మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ యేసు ప్రభుల వారిని మనము అంగీకరిస్తూ ఇతరులకు కూడా చాలా సింపుల్గా, చాలా క్లియర్గా ఇప్పుడే మనము అన్న సాక్ష్యం చెప్పినట్లు మనము ప్రతి దినములో కనీసం ఒకరికైనా యేసు ప్రభుల వారి
గురించిన మాట. గాడ్ బ్లెస్ యూ, జీసస్ లవ్స్ యూ, లార్డ్ జీసస్ ఈస్ కమింగ్ బ్యాక్ అగైన్. ఆ యేసు ప్రభుల వారు తిరిగి రాబోతూ ఉంటున్నారు అనేటటువంటి ఒక నిరీక్షణ కలిగినటువంటి ఆ ఆ యొక్క లివింగ్ హోప్ని మనము క్రియేట్ చేస్తూ మనము చెప్తూ బ్రతుకుతా ఉంటున్నామా? ఎందుకంటే ఇక్కడ ఆ సంఘ కాలంలో సంఘములో ఉన్నటువంటి వారికి, సంఘానికి ప్రభుల వారు చెప్పినటువంటి 4 తప్పులు ఏవి అంటే, నీ క్రియలను నేను ఎరుగుదును. అవును, నువ్వు ఏమేం చేస్తున్నావో నాకు తెలుసు. నువ్వు చల్లగా లేవు, లేదా వెచ్చగా లేవు. నిన్ను నా నోటి నుండి ఉమ్మేస్తానేమో అని చెప్పి ఇక్కడ ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అని మాట చెప్తా ఉంటున్నారు. ఒకసారి మనం ఇక్కడ ఈ లవదికయ పట్టణమును మనం గమనిస్తే, ఇదివరకు నేను చెప్పినట్లు ఈ హీరాపోలిస్ అనే పట్టణము కొండ మీద ఉండడము, అలాగే కొలస్సి అనే పట్టణం కూడా కొండ మీద ఉండడము, ఆ కొలస్సి అనే పట్టణంలో కొలస్సి సంఘము ఉండడము, ఆ సంఘానికి పౌలు భక్తుడు పత్రిక రాయడం కూడా మనము గమనిస్తూ వచ్చాం. కాబట్టి ఈ 3 పట్టణాలు ఒక త్రిభుజం లాగా ఉన్నటువంటి ఈ 3 పట్టణాలను చూస్తే, ఆ హీరాపోలిస్ అనే ఆ యొక్క కొండ పైన ఉన్నటువంటి ఆ పట్టణం నుండి ఆ హాట్ స్ప్రింగ్స్ నీళ్లు వస్తూ కిందికి లవదికయ అక్కడికి రావడము మనము చూస్తూ ఉంటున్నాం. అలాగే కొలసి పట్టణం నుండి చాలా కోల్డ్ వాటర్, మంచి వాటర్, అంటే పైన ఆ మంచు ఉన్నప్పుడు, స్నో ఉన్నప్పుడు ఆ స్నో కరుగుకుంటూ కరుగుకుంటూ కిందికి వచ్చే వేళకి చాలా చల్ల నీళ్లుగా ఉండాలి. ఆ అటువంటి ఆ పట్టణం నుండి, ఆ కొండ ప్రాంతం నుండి లవదికయ పట్టణస్తులకు నీళ్లు వాళ్ళకు లేవు. అయితే ఈ 2 కొండ ప్రాంతాల నుండి వచ్చే ఆ నీటిని వారు వాడుకుంటా ఉంటారు. వారు ఆ నీటిని పైనుంచి కిందికి వచ్చేందుకు ఇటువంటి త్రవ్వకాలు చేసి, ఆ, ఈ టన్నల్స్ను లేదా కాలువలను వాళ్ళు చేసి, ఆ, ఆ నీటిని వాళ్ళు అక్కడ తెచ్చుకొని అక్కడ వారు నీటిని వాడుకునేవారు. ఇక్కడ ఎందుకు నీవు చల్లగలేవు, వెచ్చగలేవు అని దేవుడు ప్రస్తావించాడు అని మనం గమనిస్తే, దయచేసి గమనించండి. ఆ 2 కొండ ప్రాంతాల నుండి వచ్చేటటువంటి వాటరు, హీరాపోలిస్లో ఆ అగ్నిపర్వతము కలుగుతూ, ఆ అగ్నిపర్వతంలో నుండి ఆ హాట్ స్ప్రింగ్స్, ఇక్కడ మేము కెనడాలో ఉన్నప్పుడు మా దగ్గర కూడా ఈ హాట్ స్ప్రింగ్స్ చాలా ఉంటాయి అక్కడక్కడ. మేము నిజంగా ఇది రియలా అని వెళ్ళి చూసినప్పుడు, ఆ, అవి ఆ వాటర్ కూడా నిజంగా న్యాచురల్ వాటరు. భూమిలో నుండి నీళ్లు వస్తూ ఉంటాయి. మనము కాళ్ళు పెట్టి లేదా చేతులు పెట్టి చూస్తే ఆ, చాలా వేడిగా ఉంటాయి. అక్కడ ఎవరు కూడా ఆ నీళ్లను వేడి చేయరు. దాంట్లో ఆ హాట్ స్ప్రింగ్ లో నుంచి వచ్చే నీళ్ళేమో చాలా వేడిగా ఉంటాయి. పక్కనే ఒకవేళ ఆ, ఒక లేక్ ఉంది, ఆ, అంటే చెరువు. ఆ చెరువులో నీళ్లు మాత్రం చాలా చల్లగా ఉంటాయి. అసలు దాంట్లో కాళ్ళు కూడా పెట్టలేం, అంత చల్లగా ఉంటాయి. కానీ అదే చెరువుకు ఒడ్డున హాట్ స్ప్రింగ్స్ వస్తూ ఉంటాయి. అది 24/7 వస్తూ ఉంటాయి. ఆ హాట్ స్ప్రింగ్స్ ఏంటివి అంటే, ఆ, భూమిలో నుండి ఆ యొక్క నీళ్లు రావడము. ఒకసారి గమనిస్తే అవి ఆ నీటిలో ఔషధము ఉన్నట్లుగా కూడా, ఆ, కొంతమంది చాలా చాలా సేపు కాళ్ళు పెట్టుకొని లేదా చేతులు పెట్టుకొని ముఖం కడుక్కుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ న్యాచురల్ హాట్ స్ప్రింగ్స్లో ఆ న్యాచురల్ మెడిసిన్ ఉంది అని కూడా గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఆ హిరాపల్లిస్ నుండి లవదికయ పట్టణానికి ఆ నీళ్లు పైనుంచి కిందికి పారే వేళకి, అక్కడికి వచ్చే వేళకి లవదికయ సంఘంలో అవి అవి వెచ్చగా ఉండాల్సిన నీళ్లు వెచ్చగా ఉండవు, చాలా నులువెచ్చగా అయిపోతాయి. అట్లనే కొలస్సీ నుండి కూడా వచ్చే నీళ్లు చాలా చల్లగా, అంటే స్నో నీళ్లు ఎంత చల్లగా ఉంటాయో మనం ఊహించలేం కదా. కాబట్టి అటువంటి చల్లని నీళ్లు లవదికయ పట్టణానికి వచ్చే వేళకి, కొండపై నుంచి కిందికి వచ్చే వేళకి అవి నులువెచ్చగా అయిపోవడము, ఆ కొంచెము వేడి అయిపోవడము. నులువెచ్చగా అయిపోయినప్పుడు మనకు ఆ, ఎట్లా ఉంటుంది అని ఒక ఎగ్జాంపుల్గా మనం గమనిస్తే, నేను ఇదివరకు ఒక దైవజనుడు చెప్తున్నటువంటి మాటను నేను ఆ, వింటూ గమనించినప్పుడు ఏంటంటే, ఈ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒకవేళ
ఎండాకాలము ఎవరైనా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూజాలో ఉండే చల్ల నీళ్లు ఇవ్వాలని చెప్పి చల్లటి నీళ్లను మనము ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒకవేళ నీళ్లు వారు గ్లాసులు తెచ్చి ఇచ్చే వేళకి అవి చాలా నులువెచ్చగా ఉన్నాయనుకోండి, చల్లగా లేవనుకోండి, మనము కొంచెం డిసప్పాయింట్ అవుతాం. అదే ఒకవేళ ఐస్ క్రీమ్ ఉంది, ఆ ఐస్ క్రీమ్ని ఫ్రీజర్లో నుంచి మనము తీసి ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తినాలని మనం చూసినప్పుడు ఆ ఐస్ క్రీము పాలు పాలలాగా ఉందనుకోండి, ఆ పాలు పాలులాగా ఉండే ఐస్ క్రీము మనము పెదవుల దగ్గర పెట్టుకుంటూనే, అరే ఇదేంది ఇది ఐస్ క్రీము గట్టిగా బాగా చాలా తీపిగా ఉండాలి కదా అని మనము ఆ, ఎప్పుడైతే అట్లా ఉండలేదో అట్లా గమనించినప్పుడు వెంటనే ఏం చేస్తామంటే పెదవుల దగ్గరికి వస్తూనే థూ అని పడేస్తాం. థూ అని ఏ విధంగా అయితే మనము ఉమ్మేస్తామో, అట్లనే హాట్ హాట్ కాఫీ లేదా కాఫీ చాలా బాగా హాట్గా ఉండాల్సిన కాఫీ కానీ టీ కానీ మనము ఆ, పెదవుల దగ్గరికి పెట్టుకుంటేనే చాలా హాట్గా ఉండాలని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అట్లా హాట్గా లేని కాఫీ ఒకవేళ నులువెచ్చగా సరిగా లేదనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాము, మొదటి సిప్లో నుండే మనం వెంటనే థూ అని ఉమ్మేస్తాం. ఆ ఆ ఉమ్మేయడమునే ఇక్కడ ప్రభువుల వారు గుర్తు చేస్తా ఉన్నారు. నేను ఒకవేళ నువ్వు వెచ్చగా ఉండాల్సిన వాడివైతే వెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండాల్సిన వాడివైతే నువ్వు చల్లగా ఉండు. అంటే ఇక్కడ వెచ్చగా ఉండడము అంటే దేవునిలో బాగా ఫైర్గా ఉండడము, లేదా ఆ, చల్లగా ఉండడము అంటే ఆ, దేవునిలో ఏమీ లేకుండా ఆ, ఊరికే గమ్మున ఉండిపోవడము ఆ, అనేటటువంటి మీనింగే అని అనుకుంటాం మనం. కానీ ప్రత్యేకంగా వారి యొక్క పరిస్థితులలో నుండి దేవుడు వారితో మాట్లాడుతున్నట్లుగా ట్రూ అని ఉమ్మేసే విధంగా ఏమైనా నీ బ్రతుకు నా బ్రతుకు ఉందా, మరి ఒకసారి మనము గమనించుకోవాలి. ఎందుకంటే నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు. ఒకవేళ చల్లగా ఉంటే చల్లగన్నా ఉండు, వెచ్చగా ఉంటే వెచ్చగన్నా ఉండు అని చెప్పి ఇక్కడ ప్రభువుల వారు గుర్తు చేస్తూ ఉంటున్నారు. అంటే ఆ స్థితి ఏంటి అని మనం ఒకసారి గమనిస్తే సొంతంగా మనము ఏవేవో ఊహించుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యము మనల్ని సంధిస్తూ ఉన్నప్పుడు మనము విని విననట్లుగా వెళ్ళిపోతా ఉంటున్నామా, లేదా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో మాట్లాడిన ఆ యొక్క మాటలని మనము ఆ, స్వీకరించి మనము మనల్ని కన్విక్షన్ ఏవైనా తీసుకుని వచ్చినప్పుడు మనము ఆ ఒప్పుకుంటూ ఆ ఒప్పుదలను మన జీవితములలో జరిగించుకుంటూ మనము యేసు ప్రభుల వారు చెప్పేటటువంటి మాట చొప్పున బ్రతుకుతూ ఆయన మహిమార్థమై ఆయన సాక్షార్థమై బ్రతుకుతా ఉంటున్నామా లేదా అన్నటువంటి మాటల్ని దేవుడు మనకు గుర్తు చేస్తా వస్తూ ఉంటున్నారు. ఒకవేళ ప్రభుల వారు ఎంత మంచిగా ఎంత నెమ్మదిగా చెప్తూ ఉన్నా కూడా మనము పట్టి పట్టనట్లు విర్రవీగిన ఆత్మీయ గర్వములో ఒకవేళ మనము పెరుగుతూ ఉంటే దేవుడు మనల్ని మరి ఒకసారి ఇక్కడ సంధిస్తూ ఉంటున్నాడు. దయచేసి మిమ్మును బట్టి ఏ కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుతూ ఉన్నది అని. కాబట్టి మనము దేవునికి అవమానము తెచ్చేటటువంటి బ్రతుకును మనము బ్రతకకుండా, ఒకవేళ రక్షణ పొందిన మంచి విశ్వాసివిగా ఉంటే, ఆ కుటుంబముగా మనము ఉంటే, ప్రభుల వారిని మనము స్వీకరిస్తూ ప్రభుల వారిని మనము ఘనపరుస్తూ ప్రభుల వారికి మన నోటితో మాత్రమే కాకుండా ఆరాధించే విషయము మనము మన జీవితంలో మనము జరిగించేటటువంటి మంచి పనుల ద్వారా కూడా దేవునికి మహిమ ఘనత వచ్చే విధంగా మనం బ్రతుకుతా ఉన్నామా అని దేవుడు మరి ఒకసారి గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ హాట్ కోల్డ్ అని చూస్తే ఇద్దరి యజమానులకు దాసుడుగా మనము ఉండకూడదు. లూకా 16:13లో యేసు ప్రభుల వారు ఇక్కడ ఆ తన యొక్క మాటలో కూడా చెప్తా ఉంటున్నారు కదా, ప్రభువు పాత్రలోనిది లేదా దయ్యము పాత్రలోనిది రెండూ మనము కొంచెము లోకము, మళ్ళీ కొంచెము ఆత్మీయత, అవి రెండు మిక్స్ చేసి ఏమైనా మనము మన జీవితంలో ఏమైనా కలిగి ఉంటున్నామా, మన కుటుంబంలో అటువంటి కార్యక్రమాలు కానీ అటువంటి జీవన శైలిని కానీ మనం ఏమైనా కలిగి ఉంటున్నామా అని మరి ఒకసారి మనల్ని దేవుడు సంధిస్తూ ఉంటున్నాడు. రెండు మనసులు మనము కలిగి ఉండకూడదు. ఎందుకంటే యాకోబు 1:5-8 కూడా ఉంటున్నాయి కదా. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. మనం ఒక్కొక్కసారి ప్రభుల వారిని కొన్ని విషయాలను అడుగుతాము. అయితే
దేవుని చిత్తములో ఉన్న విషయాలు డెఫినెట్గా దేవుడు మనకు ఇస్తారు. ఆయన ఇస్తూ ఉన్న సమయంలో కూడా మనం ఒక్కొక్కసారి సందేహిస్తూ ఉంటాం. ఆ విధంగా మనము ద్విమనస్కులై ఉండకూడదు అని చెప్పి దేవుడు మరి ఒకసారి గుర్తు చేస్తూ ఉంటున్నారు. కాబట్టి మనము ఆ లవొదికయ సంఘానికి రాసినటువంటి పత్రికలో వారికి రాసినటువంటి మాటలని ఈరోజు మనము అన్వయించుకుంటూ, మనము మన యొక్క బ్రతుకును సరి చేసుకుంటూ, ఎందుకంటే ఒకసారి గమనించండి, మనము ఎందుకు వామిటింగ్ చేస్తాము? అన్నము తినింది అరగకపోతే ఒక్కొక్కసారి అది వామిట్ అయిపోతుంది. అది ఇంక మన కడుపులో ఉండదు. దానంతటకు అదే ఇంక అది వచ్చేస్తుంది. మన కడుపులో ఉన్నటువంటి ఆ యొక్క ఆ, ఆ యొక్క సిస్టమ్ని దేవుడు అలాగ చేశారు. అది మనము ఉంచుకోలేము. మన మన యొక్క శరీరం ఉంచుకోలేదు. వెంటనే అది వామిటింగ్ చేసేస్తుంది. కాబట్టి ఆ వామిటింగ్ చేయడం ఏంటంటే, కడుపులో నుంచి బయటికి అరగనటువంటిది, మనకు మన శరీరానికి పట్టనటువంటిది మనము ఏ విధంగా అయితే వామిటింగ్ చేస్తామో దయచేసి గమనించండి. ఆ వామిటింగ్ని గుర్తు చేస్తూ ప్రభుల వారు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నారు. ఒకవేళ నీవు నేను మనము దేవునికి అయిష్టంగా, దేవునికి మనము ఇష్టపూర్వకంగా బ్రతకకపోతే దేవుడు మనల్ని కూడా ఆ విధంగా అసహించుకుంటాడేమో. ఎందుకంటే మన వామిటింగ్ని ఎప్పుడన్నా బస్సులలో, ట్రైన్లలో ఎక్కడన్నా మనము వామిటింగ్ చేసినప్పుడు మొత్తం ఎంత స్మెల్, బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా. మన లోపల ఉండేదే మనం వామిటింగ్ చేసేటప్పుడు కూడా చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. అటువంటి అసహ్యమైనటువంటి బ్రతుకును ఏవైనా నువ్వు బ్రతుకుతున్నావా అని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఈ ముందటి సంఘమును మనం చూస్తే ఫిలడెల్ఫియా సంఘము. ఆ ఫిలడెల్ఫియా సంఘములో ఏ తప్పు లేదు, ఏ హెచ్చరిక లేదు. ఆ వారికి వారు చాలా మంచి సంఘముగా వారు ఉంటున్నారు. ఆ ఫిలడెల్ఫియా సంఘము నుండి ఆ ప్రజలు రాను రాను పోను పోను ఎటువంటి సంఘంగా తయారయ్యారు అని చూస్తే లవదికయ సంఘంగా తయారయ్యారు. కాబట్టి ఆ బ్లాక్ స్లైడింగ్ అనే నేచరు ఆ ఫిలడెల్ఫియా సంఘ కాలము నుండి ఈ లవదికయ సంఘ కాలానికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అటువంటి సీజన్ని ఏమైనా నీవు నేను అటువంటి సీజన్లో ఏమైనా ఉంటే ఇప్పుడే మనము మేల్కొని కొన్ని క్యారెక్టరిస్టిక్స్ని నేను చివరిగా నెక్స్ట్ స్లైడ్స్లో చూపిస్తానండి. ఆ గుణాలు, ఆ లక్షణాలు ఏమైనా మనలో ఉంటే దయచేసి మనము సరి చేసుకోవాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, నువ్వు దరిద్రుడవు, నువ్వు గుడ్డివాడవు, దిగంబరుడవునై ఉన్నావు అని చెప్పి దేవుడు ఇక్కడ గుర్తు చేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే వారి యొక్క ఆత్మీయ గర్వాన్ని ఒక్కొక్కసారి వారు మరి ఏమనుకుంటున్నారో ఏమో, చాలా రిచ్ పీపుల్ అని అనుకున్నారేమో ఆ దినాలలో. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదు అని వారు అనుకున్న సమయంలో దేవుడు వారికి గుర్తు చేస్తున్నటువంటి మాట ఏంటి అంటే, అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనపడకుండునట్లు నువ్వు ధరించుకొనుటకు తెల్లని వస్త్రాలను, నీ కనులకు కాటుకను, నువ్వు ఒకవేళ కాటుకను చేసుకుంటా ఉన్నావేమో, కానీ ఆ కాటుకను నా యొద్దకును, నా దగ్గర ఉన్నాయి. ఆత్మీయంగా నీకు కావలసిన బంగారం అయితేనేమి, నీకు తెల్లటి వస్త్రాలు అయితేనేమి, అలాగే కాటుకైతేనేమి నా దగ్గర ఉన్నాయి, అది నా దగ్గర కొను అంటే వాక్యములో చదివి గ్రహించి ఆ విధంగా బ్రతకాలి అని చెప్పి ప్రభుల వారు ఆ సంఘస్థులకు, ఆ సంఘపు ఎల్డర్స్కి, పాస్టర్కి ఇచ్చినటువంటి పత్రిక. ఈరోజు నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒక్కొక్కసారి మనకు మంచి ఉద్యోగము, మంచి చర్చ్, మన జీవన శైలిలో ఏ మాత్రము మనకు ఒడిదుడుకులు లేనటువంటి మంచి జీవన శైలిని దేవుడు మనకి ఇచ్చారేమో. ఆ జీవన శైలిలో ఉంటూ మనము గర్వము కలిగిన వారమై, ఇంకా నా దగ్గర ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి అని చెప్పి మనము బ్రతుకుతూ ఉంటున్నామేమో. ప్రభుల వారిపైన ఆధారపడకుండా బ్రతుకుతూ ఉంటున్నామేమో. దయచేసి గమనించండి. అట్లా కాకుండా, ప్రైడ్ఫుల్గా కాకుండా ప్రభుల వారిని మనము ఆధారపడుతూ, ఇదివరకు అన్న చాలా చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు. చిన్న పిల్లోడు ఒక్కొక్కసారి వాళ్ళ తల్లిదండ్రులను గట్టిగా పట్టుకుంటాడు కదా.
నడక నేర్చినటువంటి పిల్లలు అయితే చాలా గట్టిగా తల్లిదండ్రులను పట్టుకుంటారు. మనము ఇంకా 1 మంత్ 2 మంత్స్ బేబీని లేదా 6 మంత్స్ బేబీని కూడా మనము ఆ, ఎప్పుడైనా గమనించినప్పుడు వాళ్ళు మన చేయి పట్టుకున్నారంటే వాళ్ళు అస్సలు వదలరు. అటువంటి చిన్న పిల్లల మనస్తత్వము కలిగిన వారమై ఆ యేసు ప్రభుల వారి పైన ఆధారపడి ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. దయచేసి గమనించండి, మా యొక్క పర్సనల్ టెస్ట్ మనీలో కూడా ఆ, నేను ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాము. ఒక్కొక్కసారి అమెరికాలో ఈ దేశాలలో ఉండే మేము వీసాల పైన ఉంటామేమో. ఆ వీసా పైన ఉన్నప్పుడు ఆ వీసా ఎంతవరకు ఉంటుంది? 3 సంవత్సరాలు ఉంటుంది. ఆ 3 సంవత్సరాలు అయిపోతుంది అంటే కౌంట్ డౌన్ అవుతా ఉంటుంది. అబ్బా, ఇంకా 1 సంవత్సరమే ఉంది, ఇంకా 6 నెలలే ఉంది, ఇంకా 3 నెలలే ఉంది అని. కాబట్టి పరదేశులముగా ఉంటూ ఆ యొక్క వీసాల పైన ఉన్నప్పుడు ఆ వీసా మళ్ళీ అప్రూవ్ అవుతాదో కాదో, ఈ ఉద్యోగం ఉంటుందో ఉండదో. ఎందుకంటే అమెరికాలో సోమవారం ఉద్యోగం వస్తుంది, శుక్రవారం ఉద్యోగం వెళ్ళిపోతుంది. అటువంటి అనిశ్చితటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు నిజంగా ప్రతి దినము ప్రతి క్షణము కూడా ప్రభువుపై ఆధారము కలిగిన వారముగా బ్రతకాలి. అటువంటి బ్రతుకును మేము బ్రతుకుతున్నాము అని కూడా మరి ఒకసారి నేను నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఉదయకాలము స- ఆ, మన జాబ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు, అయ్యా మీరు ఉద్యోగం ఇచ్చారు, అయ్యా మరి మీరు ఇవ్వకపోతే మరి నేను ఈ ఉద్యోగంలో ఉండలేను, నాకు ఉద్యోగం ఉండదు అని దేవునికి వందనాలు చెప్పుకోవాలి. తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు కూడా దేవునికి వందనాలు చెప్పుకుంటూ దేవుడు ఇచ్చేటటువంటి ఆ యొక్క జీవన శైలిని బట్టి మనము ఆ విధంగా ప్రతి దినము దేవుని మాట చొప్పున మనము బ్రతుకుతున్నాము అనే ఆ గమనములో మనము బ్రతకాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి ఆ సంఘస్థులకు నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు అని చెప్పి చెప్తా ఉంటున్నారు. 2 పేతురు 2వ అధ్యాయము చివరి వచనాలలో చూసినప్పుడు, కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో తిరిగిపోయి దొర్లినట్టును, నిజమైన సామెత చెప్పినట్లు నీ బ్రతుకు నా బ్రతుకు ఏమన్నా ఉందా? అలాగే ఎఫ్ఎస్సి 2వ అధ్యాయంలో కూడా, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు యేసు ప్రభువుల వారి యందు ఆయన రక్తము చేత కడుగబడిన వారమై ఆయనకు మనము సమీపముగా ఉన్న వారముగా మనము మంచి బ్రతుకును బ్రతకాలి అని చెప్పి దేవుడు వాక్య భాగాన్ని మన మధ్యకు తీసుకొని వస్తా ఉంటున్నారు. నీవు దరిద్రుడవు అని ఆ, అని చెప్పి అక్కడ గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఎందుకంటే నేను ఇదివరకు చెప్పినట్లు వారికి ఆ, భూకంపం ద్వారా వారి పట్టణం నాశనమైనప్పుడు మాకు మీ డబ్బు వద్దు అని తిరస్కరించారు. ఆ, ఇక్కడ ఒక మన బ్రదర్ ప్రవీణ్ పగడాల నాతో ఉన్నప్పుడు నాతో ఒక మాట చెప్పేవాడు. ఆ, ఒక్కొక్కసారి మనం కూడా ఎవరినైనా సహాయము అడగాలి అని అనుకున్నప్పుడు సహాయము మనం అడగం. వాళ్ళనేంది నేను సహాయం అడిగేది అనేటటువంటి మనస్సును, మన హృదయములో మనము విర్రవీగిన మనస్సును కలిగి ఉంటాము. ప్రవీణ్ పగడాల ఏం చెప్పాడంటే ఒక మాట ఒకసారి, అన్న, ఒకరిని సహాయం అడగాలి అంటే మనకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ హంబుల్నెస్ కావాలి. ఎంతో మనము తగ్గించుకుంటే కానీ వేరే వాళ్ళను మనము సహాయము కోరుకోలేము. మనం కూడా సహాయం అడగాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం సహాయం కోరుకుంటామో, సహాయాన్ని మనం అడుగుతామో, ప్రేయర్ రిక్వెస్ట్ని కూడా ఒకసారి మనము అడుగుతామో, అక్కడ మన హంబుల్నెస్ని, అంటే మనము తగ్గించుకొని వినయ విధేయతలు కలిగి మనము వేరే వాళ్ళను కూడా అడగాలి. సహాయం ఉన్నప్పుడు నాకు సహాయము ఉంది అని నీ అవసరతను, మన అవసరతను దేవునికి చూపించుకోవాలి. ఇతరులకు కూడా ఉద్యోగము వెళ్ళిపోయినప్పుడు ఆ, దయచేసి ఒకవేళ ఎక్కడైనా ఉద్యోగం ఉంటే ప్రెఫర్ చేస్తారా అని అడగడంలో తప్పులేదు. ఎప్పుడైతే మనం అడుగుతామో దాంట్లో మనము ఆ యొక్క వినయాన్ని, మనము మనకు చేత కాని ఆ యొక్క చేతకానితనాన్ని కూడా మనము, అంటే ఇక్కడ వేరే నెగిటివ్ సెన్స్లో కాదు కానీ, అవును నాకు కూడా అవసరం ఉంది అని మనము చూపించుకునే ఆ యొక్క యాటిట్యూడ్ని, మంచి యాటిట్యూడ్ని కలిగి ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. నీవు గురుడ్డి వాడవు, ఎందుకంటే వారు కంటికి కావలసినటువంటి మంచి ఔషధాన్ని వాళ్ళు తయారు చేశారేమో. అంటే వారు కంటి దగ్గర వారు
చేసే అంటే పూసుకునే ఔషధాన్నే చేశారంటే వారు ఎంత జాగ్రత్తగా, ఎంత సున్నితమైనటువంటి పరికరాలతో వారు పరిశీలించి, పరీక్షించి, పరిశోధించి తయారు చేశారో వారికి వారికి తెలుసు అనమాట కంటి యొక్క ఇంపార్టెన్స్. కాబట్టి వారితో మాట్లాడుతున్నటువంటి మాట, వారికి అర్థమయ్యే విధంగా మాట్లాడే మాట ఏంటంటే, మీరు వాక్యం దగ్గరికి రండి. వాక్యములో వ్రాసినటువంటి మాటలను పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ తన ప్రత్యక్షతను తను మనకు తన యొక్క దర్శనాన్ని మనకు ఆ, విఫలీకరం చేసే అంటే ఎక్స్ప్లెయిన్ చేసే ఆ సమయంలో మనము ఏ విధంగా వింటున్నాం, ఆ మెలనైన స్వరాన్ని వింటున్నామా లేదా, ప్రతి దినము మనము అది గమనించుకుంటూ ఆ విధంగా మన యొక్క మనోనేత్రాలకు మనము గుడ్డితనము కలుగు చేసుకోకుండా మనము బ్రతకాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. నువ్వు దిగంబరుడవు అంటే వారు చాలా ఉన్ని వస్త్రాలు, తెల్లటి వస్త్రాలు, తర్వాత నల్లటి వస్త్రాలు వారు తయారు చేసేవారేమో, రంగురంగుల వస్త్రాలు. వారికి నీకు నా దగ్గర ఆ, తెల్లటి వస్త్రాలు అంటే మంచి అలంకరణ కలిగినటువంటి మంచి తెల్లటి వస్త్రాలను ఆ, నా దగ్గర కొనుక్కో అని వాక్యానుసారమైనటువంటి ఆత్మానుసారమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నట్లుగా. అలాగే నువ్వు ధనవృద్ధి చేసి చాలా రిచ్ అనుకుంటున్నావేమో, కానీ ఆ, నీకు నిజంగా ఆత్మీయంగా నువ్వు చాలా కొదువలో ఉన్నావు అని దేవుడు వారితో ప్రకృతి న్యాచురల్గా ఉన్నటువంటి ఆ అంశాలను తీసుకుంటూ ఆ అంశాలలో నుండే ఆత్మీయంగా వారితో కాంట్రాస్ట్గా మాట్లాడుతూ ఉంటున్నారు. ఒకసారి వీటన్నిటిని కూడా మనం గమనిస్తే ఇక్కడ ఆ యొక్క ధనికుడు, లాజరస్ వారిద్దరి యొక్క జీవన శైలిని చూస్తే ఈ ధనికుడు చాలా విర్రవీగినటువంటి చాలా లగ్జరియస్ లైఫ్ని కలిగినటువంటి వాడుగా, అదే లాజరస్ అయితే అక్కడ అడుక్కుంటూ కుష్టు రోగము కలిగినటువంటి ఆ కుక్కలు కూడా వచ్చి నాకుతూ ఉన్నట్లుగా కూడా మనము గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి దయచేసి గమనించండి, ఈ ధనికుడు లాజరస్ గారి ఇద్దరిని ఒకసారి గమనిస్తే మన యాటిట్యూడ్ కూడా, నాకు తెలుసు వాక్యము, నేను చాలా చక్కగా ఆరాధిస్తాను, నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను, దేవుడు నాకు కావలసినవన్నీ ఇచ్చాడు, ఆ, నన్ను చాలా గొప్పగా ఆశీర్వదించాడు అని మనకు తెలిసి తెలియనట్లుగా మనము బయటికి చెప్పుకోలేకపోవచ్చు. కానీ ఒక్కొక్కసారి మన హృదయానికి మనము ఆ విధంగా కొన్ని మాటలను మనకు గుర్తొస్తాయి. మన మన ఫ్లెష్ అయినా గుర్తు చేయొచ్చు, సాతానుడైనా గుర్తు చేయొచ్చు, కానీ వెంటనే మనము లేదు లేదు, నాలో ఏమీ లేదు, కేవలము దేవుడు ఇచ్చినటువంటివి మాత్రమే అని చెప్పి మనము ఆ, మనము దేవునికి మహిమ తెచ్చే తెచ్చేటటువంటి యాటిట్యూడ్ని మన హృదయంలోనే మనం కలిగి ఉండాలి. అదేదో మేము కూడా ఎక్కడో అమెరికాకు వచ్చాము, ఇక్కడికి వచ్చాము, అక్కడికి వచ్చాము అని అనుకుంటాం. కానీ నేను ఇదివరకు ఎగ్జాంపుల్ చెప్పినట్లు ఎస్పీజీ చర్చి వెనకల ఆ సర్కిల్ దగ్గర ఆ లేబర్ వాళ్ళు ఏ విధంగా అయితే నిలబడుకొని వెయిట్ చేస్తూ ఉంటే ఆ మేస్త్రి వాళ్ళు వచ్చి ఆ దినపు కూలికి కావలసిన వాళ్ళను కొంతమందిని ట్రాక్టర్లో ఎక్కించుకొని ఎట్లా పోతారో అటువంటి బ్రతుకును నేను బ్రతుకుతున్నాను అని నేను ప్రతిదినము గుర్తు చేసుకుంటా ఉంటాను. ఎందుకంటే ఆ, దేవుడు దయదలుస్తే గాని ఈరోజు మనము ఆ, మనకు శ్వాస గాని మనకు స్పృహ గాని ఉండదు. కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆ ధనము కానీ, ఆ, మంచి సంఘము కానీ, లేదా మంచి కుటుంబము కానీ, ఇవన్నిటినీ కూడా మనము దేవునికి మహిమ తెచ్చే విధంగా మాత్రమే ఉండాలి. ఎందుకంటే వారి యొక్క ఎండ్ చూడండి, రిచ్ మ్యాన్ యాటిట్యూడ్ ఎలాగ కలిగి ఉన్నాడో చివరికి వారి ఎండ్ ఎలాగ ఉంది. అలాగే లాజరస్ గారు ఏ విధంగా అయితే తను చాలా బీదరికమైనటువంటి తన మనసులో కూడా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని మనం నేర్చుకుంటూ ఉంటున్నాం కదా. కాబట్టి వారి యొక్క ఎండ్ రిజల్ట్, సో నీ ఎండ్ రిజల్ట్, నా ఎండ్ రిజల్ట్ ఈ విధంగా మంచిగా ఉండాలి, దేవునితో ఉండాలి అంటే భూమి మీద బ్రతికే ఈ కొద్ది దినాలు దేవునికి మనము కృతజ్ఞత కలిగిన వారమై థ్యాంక్ఫుల్గా మనము ఉంటూ బ్రతకాలి అని చెప్పి. అలాగే ఈ పరిసయ్యుడు, సుంకరి ప్రార్థనలు కూడా చూసినప్పుడు మనం ఏమైనా ఒకవేళ పరిసయ్యుని వలె
మన యాటిట్యూడ్ని కలిగి ఉంటున్నామా? ఆయన పరిసయ్యుడు ఏ మాటలలో చూస్తే, నేను ఈ సుంకరి వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటే, మనం కూడా ఒక్కొక్కసారి నేను మంచి సంఘస్థునిగా ఉంటున్నాను, నేను మంచి సంఘానికి పోతున్నాను, నేను మంచి సహవాసంలో ఉన్నాను అని తెలిసి తెలియనటువంటి విర్రవీగిన తనముతో వేరే సంఘస్థులను మనం ఏమైనా లుక్ డౌన్ చేసి చూస్తూ ఉంటున్నామా? అట్లా లుక్ డౌన్ చేయకుండా మనము పరిసేనుగా కాకుండా సుంకరి వల్లే తగ్గించుకొని మనము బ్రతుకును బ్రతకాలి అని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఇక్కడ నీవు దౌర్భాగ్యుడవు అని ఆ సంఘస్థులతో యేసు ప్రభుల వారు ఏ విధంగా పత్రికలో వ్రాసి ఉంచారో, ఈ దినము నీవు నేను ఎట్లా దాన్ని చదువుకోవాలి అంటే, అవును కదా, నేను నిజంగా దౌర్భాగ్యుణ్ణి, నేను దిక్కుమాలిన వాణ్ణి, నేను దరిద్రుణ్ణి, నేను గ్రుడ్డివాణ్ణి, నేను దిగంబరుణ్ణి అని చెప్పి అది మనకు అన్వయించుకోవాలి. నాకు నేను అన్వయించుకుంటూ నేను ఈ ధ్యానం చేసేటప్పుడంతా కూడా అవును కదా, నాకేమని తెలుసు ఈ వాక్యము, నాకేమీ తెలీదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ, మనతో మాట్లాడుతూ, ఆయన మన మనోనేత్రాలను తెరుస్తూ మనలను క్రీస్తు ప్రభుల వారిలో ధనవంతులుగాను, మనకు ఆత్మీయమైనటువంటి మన మన యొక్క మనము డిపాజిట్ చేసుకుండే ఆ ధనము పరలోకములో మనము డిపాజిట్ చేసుకుంటూ మన ధనవృద్ధి మనము పరలోకములో చేసుకునే వారముగా. ఎందుకంటే ఈ భూమి మీద అనేక మందికి సువార్త చెప్తూ అనేక ఆత్మలను ప్రభువుల వారి కొరకు సంపాదించుకుంటూ అటువంటి ఆత్మీయమైన జీవితాన్ని మనము జీవించినప్పుడే మనము మంచి బ్రతుకును బ్రతుకుతాము అని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ అగ్నిలో వేయబడిన బంగారము, తెల్లని వస్త్రములు అని ఇక్కడ ప్రస్తావించారు. కాబట్టి వాటిని ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ కాటుగా వీటన్నిటిని కూడా మనం ఒకసారి గమనిస్తే దయచేసి కొన్ని విషయాలు దేవుడు చాలా ఫ్రీగా మనకి ఇచ్చారు. ఏవి అంటే పాప క్షమాపణ, పరిశుద్ధాత్మ దేవునిలో బాప్తిస్మము, ఇవన్నీ కూడా దేవుడు ఎవ్వరికైనా కూడా చాలా ఫ్రీగా అడిగి అడుగుతలకే ఆఫర్ చేసే విషయాలు ఇవి. నీవు నేను క్షమాపణ కోరుకుంటే దేవుడు క్షమిస్తారు. కాబట్టి పాప క్షమాపణ, పరిశుద్ధాత్మ దేవునిలో బాప్తిస్మము, దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరాలు, ఇవన్నీ కూడా దేవుడు ఉచితముగా ఇచ్చేటటువంటి అంశాలు. కానీ ప్రతి విశ్వాసి కొన్ని విషయాలైతే కొనుక్కోవాలి, అంటే వెచ్చించాలి. అవి ఏంటివి అని మనం ఒకసారి చూసినప్పుడు అవే ఇక్కడ తెల్లటి వస్త్రాలకు, బంగారముకు, కాటుకకు సాదృశ్యంగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏంటివి అవి అని చూసినప్పుడు బంగారము దైవిక స్వభావానికి ప్రతీకగా ఉన్నట్లుగా, అంటే దైవ స్వభావము మనము ఎక్కువ ఆస్వాదించుకొని పరిశుద్ధతను మనము కోరుకుంటూ పరిశుద్ధతలోకి వెళ్ళాలి అంటే మనము అక్కడ హార్డ్ వర్క్ చేయాలి. ఏంటి ఆ హార్డ్ వర్క్? పాపానికి దూరంగా ఉండాలి. టెంప్టేషన్స్ ఏవైనా వచ్చినప్పుడు అంచుకోవాలి. అక్కడ మనము చేయాల్సిన కొన్ని ఆ, మన సెల్ఫ్ కంట్రోల్తో మనం చేయాల్సిన కొన్ని అంశాలు కొన్ని అక్కడ ఉంటున్నాయి. కాబట్టి వాటిని ఇక్కడ ఆత్మీయంగా సాదృశ్యంగా బంగారు, తర్వాత తెల్లటి వస్త్రాలకు మన ప్రవర్తనలో మన మాటల్లో ఆ యొక్క స్వచ్ఛత ఉందా లేదా? బంగారము అంటే ఆ యొక్క దైవిక స్వభావము ఇంటర్నల్గా ఇన్వర్డ్గా మన మన మనసులో మన యొక్క జీవితం లోపల ఉండేవి. కానీ తెల్లటి వస్త్రాలు మనం బయట ధరించుకునే విషయాలు ఎక్స్టర్నల్గా ఏంటివి అంటే మన మాటలో కానీ మన ప్రవర్తనలో కానీ ప్రత్యేకంగా యాటిట్యూడ్. ఈ యాటిట్యూడ్ అంటే ఏంటంటే ఆ, ఏమంటారు, విర్రవీగిన ఆ, తనము చాలామంది మనము విశ్వాసులలో కూడా చూస్తూ ఉంటాం. ఆ, అట్లా మనం ఉండకూడదు, హంబుల్గా మనం ఉండాలి అని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ఆ అనాయింటెడ్ ఐస్ అంటే అభిషేకించబడినటువంటి కనులు, మన మనోనేత్రాలు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనల్ని తెరుస్తారో, ప్రత్యక్షతలు మనకు ఎప్పుడైతే ఇస్తారో, మనము ఆ ప్రత్యక్షతలను గమనించుకొని దేవునికి ఆరాధిస్తూ మనము ఆ విధంగా బ్రతకాలి. ఎందుకంటే దయచేసి ఒకసారి గమనించండి, ఫిలడెల్ఫియా సంఘము వారు పవిత్రతను బట్టి పరిశుద్ధతను బట్టి వారు చాలా ఎలివేట్ కాబడుతూ ఉన్నారు. కానీ లవోదికయ సంఘం వచ్చే వేళకి వారు కిందికి వెళ్ళిపోతూ ఉంటున్నారు.
ఈ డివిజన్ ఎందుకు ఇక్కడ నేను చూపిస్తా ఉంటున్నానంటే, ఆ ఫిలడెల్ఫియా సంఘం కాలంలో ఇవాంజలిస్టిక్ అంటే మిషనరీ చర్చ్గా కూడా మనం చూసాం కదా. కానీ ఆ మిషనరీ చర్చ్ ఇంకా మిషనరీ ఎక్కువగా ప్రబలిపోయి, ఆ, ఇంకా ఎక్కువ అక్కడ నుంచి ఇంకా మంచి చర్చిగా కాకుండా బ్యాక్ స్లైడ్ అయిపోయే అపోస్టేట్ అంటే ఈ దొంగ బోధలు, దొంగ ప్రవక్తలు వాక్యాన్ని వక్రీకరించి, వాక్యములో లేనిది లేదా ఉన్న వాక్యాన్ని కూడా వేరేగా వక్రీకరించి చెప్తూ ఉన్నటువంటి ఆ యొక్క బోధను ఇక్కడ ఎప్పుడైతే వింటున్నామో లేదా వాటిని అనుసరిస్తున్నామో వాటిని బోధిస్తున్నామో అక్కడే మనకు బ్యాక్ స్లైడ్ అనేది మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి 2 పేతురు 2:21 కూడా నీతి మార్గమును వారు అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే వారు అసలు ఆ మార్గమును తెలుసుకోకుండానే లేదా అనుభవించకుండానే ఉండి ఉంటే వారికి మేలుగా ఉండేదేమో అన్నటువంటి వాక్యాన్ని మనము 2 పేతురులో చదువుకుంటూ ఉంటున్నాం. కాబట్టి మన బ్రతుకు ఏ విధంగా ఉంది? రక్షణ పొంది మనము ల్యాడర్లో నిచ్చెనలో ఆత్మీయతలో పైకి ఎదుగుతున్నామా లేదా కిందికి జారిపోతూ ఉన్నామా? నాకు దేవుడు రక్షణ ఇచ్చాడు, ఇంకా నాకు చాలు అని మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ ఉంటున్నామా? ఎందుకంటే ఆ దినాలలో ఈ 1800 సంవత్సరాలు, 1822, 1851, 1878లో ఈ థియాలజియన్స్ వీళ్ళు ఏం చేశారంటే, వీరి యొక్క మాట, వీరి యొక్క టీచింగ్స్ కూడా ఏ విధంగా ఉన్నాయంటే, ఆ, వాక్యము ఉన్నది ఉన్నట్టుగా మనం తీసుకోకూడదు. ఆ, దాంట్లో కొంచెము మనము అర్థం చేసుకోవాలి. ఈ సమయములో ఈ కాలంలో ఉండే దాని ప్రకారము ఈ ట్రెడిషన్లో, ఎందుకంటే మనము భారతదేశంలో జన్మించినాం కదా, కొంచెం మనము భారతీయుల సాంప్రదాయాలను కూడా మనము మర్చిపోకూడదు. మనము ఆ సాంప్రదాయాల్ని కూడా మనము అన్వయించ ఆ, మన మన కుటుంబాలలో పెట్టుకోవాలి అని అనేక కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా ఏంటివి అంటే కాంప్రమైజింగ్ లైఫ్. వీళ్ళు మంచి థియాలజియన్స్. వాళ్ళు తెచ్చినటువంటి ఆ డిక్లైన్ ఏంటి అంటే, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా కాకుండా కాంప్రమైజింగ్ వర్డ్ని వాళ్ళు టీచ్ చేస్తూ ఆ విధంగా డిక్లైన్ని తీసుకొని వచ్చినట్టుగా ఆ ఫిలడెల్ఫియా సంఘకాలం నుండి లవదికయ సంఘకాలానికి డిక్లైన్ ఏంటి అంటే, వాళ్ళలో వీళ్ళు కూడా మంచి ఇంకా చాలా మంది థియోలాజియన్స్ ఉన్నారు. నేను కొంతమందిని మాత్రమే ఇక్కడ చూపిస్తా ఉంటున్నాను. కాబట్టి మనం ఏ విధంగా బ్రతుకుతా ఉంటున్నాం? ఒకవేళ ప్రభుల వారి మాటను విని ఆ యొక్క మాటను మనము గైకొని ఎప్పుడైతే మారు మనస్సు పొందుతామో అప్పుడు మనము తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళి మనము బ్యాక్ స్లైడ్ లైఫ్ కాకుండా మంచి జీవితాన్ని జీవించే వారముగా, ఒక ఓవర్కమింగ్ లైఫ్, జయించే జీవితాన్ని జీవిస్తూ, ఎందుకంటే జయించే వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండబెట్టుదును అని చెప్పినటువంటి మాట గమనిస్తే, ఇదివరకు చూడండి, ఉమ్మి వేయబడేటటువంటి అంటే అసహ్యమైన బ్రతుకు ఒక బిలీవర్గా విశ్వాసిగా మనము స్టార్ట్ చేసి మన జీవితము తిరిగి లోకములో కలిసిపోయి, లోకాన్ని మనం ఎక్కువ ప్రేమించి లోకంలో కలిసిపోయే ఆ బ్రతుకు ఉంటే దేవుడు ఏ విధంగా అసహించుకుంటాడు అని చూశాము. కానీ ఒకవేళ ఆయన మాట విని మారు మనసు పొంది, అయ్యా నన్ను క్షమించండి, నేను మీ మాట వింటాను అని మనము ప్రతి దినము క్షమాపణ కోరుకుంటూ ఆయన స్టాండర్డ్స్కి ఎదుగుతూ ఉన్నట్లయితే ఆయన ఇచ్చే వాగ్దానం గమనించండి. జయించు వానిని నా సింహాసనము దగ్గర నేను కూర్చుండబెట్టుకుంటాను. దేవుడు అలాగే యేసుప్రభుల వారు అక్కడ ఉన్నప్పుడు ఆయన సింహాసనము దగ్గర మనల్ని ఒక సోఫాలో, ఒకవేళ యేసుప్రభుల వారు అక్కడ ఉన్నారు అంటే ఆయనతో పాటు మనల్ని కూడా కూర్చుంటబెడతారు అంటే అది ఎంత ఆధిక్యత, ఎంత ప్రివిలేజ్! అటువంటి ప్రివిలేజ్డ్ లైఫ్ని కలిగి ఉండేదానికి మనము మన బ్రతుకును ఇక్కడే మార్చుకోవాలి. ఎవరైతే జయించుతారో వారి యొక్క జీవితంలో టెంప్టేషన్స్ నుండి కానీ వీటన్నిటి నుండి, ఎందుకంటే యేసు ప్రభుల వారు ఆయన టెంప్టేషన్స్ని, శోధనలను జయించారు. కాబట్టి మనం కూడా శోధనలను జయించాలి. యేసు ప్రభుల వారు ఆ సాతానును జయించాడు. మనం కూడా సాతానుడు మనల్ని శోధిస్తే వాడిని మనం జయించాలి. ప్రభువుల వారికి మనము
ఆ ఆ యొక్క ఆ ఆ యొక్క ఘనతను, మహిమను తీసుకొని రావాలి. రీసెంట్గా మనం క్రికెట్ చూస్తే ఉమెన్ క్రికెట్లో ఆ యొక్క అలాగే మెన్ క్రికెట్లో, ఉమెన్ క్రికెట్లో జెమిమా రాడ్రిక్ ఏం చేసింది? పబ్లిక్గా యేసు ప్రభుల వారి మాటను ఉచ్చరించింది. ఇది కేవలము యేసు ప్రభుల వారు మాత్రమే నన్ను క్రీజ్లో ఉంచి గెలిపి అంతవరకు నన్ను ఉంచారు, 127 స్కోర్ని తీసుకొని వచ్చాడు అని చెప్పి పబ్లిక్గా ఎవరు ఏమనుకుంటారో అని భయపడలేదు జెమిమా రాడ్రిక్స్. ఆ విధంగా పబ్లిక్గా మనము యేసుప్రభుల వారిని ఒప్పుకోవాలి. అలాగే రీసెంట్గా ఆ, ఇప్పుడు కూడా మ్యాచ్ జరుగుతూ ఉంది కదా. సంజు శాంసన్ ఏం చేశాడు? ఒక క్రిస్టియన్ ఆయన ఆ, వెంటనే తన యొక్క హెల్మెట్ని, తన బ్యాట్ని పక్కన పడేసి ఆనర్ చేశాడు. ఎట్లా ఆనర్ చేశాడు దేవుణ్ణి? మోకరించి దేవునికి స్తోత్రం చేసి దేవునికి వందనాలు చెప్పాడు. అటువంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఒక మంచి విశ్వాసిగా నీవు నేను చేజెక్కించుకోవాలి. మనము చేజార్చి విడిచిపోకూడదు వాటిని. కాబట్టి ఆ విధంగా మనము సైతానుకు మనము ఏమాత్రము, ఒకవేళ మన హృదయాలలో సైతానుడు కానీ ఫ్లెష్ కానీ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఉన్నిలే, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అంటే అది మనం అట్లా ఉండకూడదు. ఈవెన్ దానికి కూడా ఈ సంజు శాంసన్ చేసినటువంటి మోకరింపుకు కూడా వాళ్ళు కొన్ని రీల్స్, కొన్ని ట్రాల్స్ ఎట్లా నడుస్తున్నాయి అని చూస్తే అక్కడ మోకరించినందుకు కాకుండా హెల్మెట్ని ఇట్లా పక్కన పడేసినందుకు, ఆ హెల్మెట్ పడేస్తే వేరే వాళ్ళకు దెబ్బ తగిలితే ఎట్లా అని కొంచెము కాంట్రవర్సీస్ని తీసుకొని వచ్చి దానికోసము ఆయన ఆయన మీద పనిష్మెంట్ ఉంటుంది, బ్యాట్ కింద పడేసినాడు, ఎవరికైనా దెబ్బ తగిలితే ఎట్లా అని ఇట్లాంటి కాంట్రవర్సీస్ని కూడా తీసుకొని వస్తూ ఉంటారు. మనం ఆ ట్రోల్స్ని కూడా గమనిస్తూ ఉంటున్నాం. ఒకవేళ వాటిని మనం ముందుగానే పసిగట్టి మా ఏమనుకుంటారో ఏమో అని మనము సిగ్గుపడి ప్రభువుల వారి మాటను, ప్రభువుల వారిని పేరును మనము ఉచ్చరించకుండా మనము ఉంటున్నామేమో. అట్లా ఉండకుండా దేవుని పిల్లలము కాబట్టి, ఆయన తోడి వారసులముగా మనము అవ్వబోతున్నాం కాబట్టి, ఈ భూమి మీద మనము ఆయన నామమును ఒప్పుకుంటేనే కదా ప్రభువుల వారు పరలోకములో నీ పేరును నా పేరును తండ్రి యొద్ద ఒప్పుకుంటాడు. ఆ మాటను కూడా మనం వాక్య భాగంలో చదువుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ విధంగా మనము జయించిన వారిమై ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ని నేను చెప్పి ముగించాలని ఇష్టపడతా ఉన్నాను. చల్లగా అయినను వెచ్చగా అయినను లేని విశ్వాసి లక్షణాలు ఎట్లా ఉండాలి అని మనం ఒకసారి చూసుకుంటే, చూడండి, ఆత్మీయంగా ఇటు అటు లోకానుసారంగాను ఆత్మీయానుసారంగాను రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ సగం సగంలో ఉంటారు కొంతమంది. మనం అట్లా ఉండకూడదు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారముగా మనం ఉండకూడదు. యేసు ప్రభుల వారి ఆజ్ఞలను పట్టించుకోకుండా మనము విని విననట్లుగా మనం ఉండకూడదు. మనము పట్టించుకొని ఆయన మాట చొప్పున బ్రతకాలి. పాపమును మరియు లోకమును మనము రెండింటినీ ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటున్నాం. అట్లా మనము ప్రేమించకూడదు. సహవాసం నుంచి దూరంగా వెళ్ళిపోతాం. ఆ ఆ సహవాసంలో ఇదిగో ఇట్లా నాకు నచ్చడం లేదు, వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు అని చెప్పి మనము సహవాసాన్ని దూరంగా పెట్టేసి మనము పట్టించుకోకుండా ఒక్కొక్కసారి అట్లా కూడా ఉంటామేమో. ఇవన్నీ మనకు తెలిసి తెలియక ఆ ఆ పరిస్థితులు ఒక్కొక్కసారి మనల్ని అట్లా తీసుకొని వస్తాయేమో. కానీ దేవుని బిడ్డలారా, దేవుని సహవాసాన్ని, దేవుడు ఇచ్చిన సహవాసములో నమ్మకముగా ఉంటూ ఒకవేళ ఏవైనా చిన్నవి అటు ఇటు ఉంటే సర్దుకొని మన సొంత ఈగోను పక్కన పెట్టి దేవుడు ఏం చెప్తున్నాడో వాటిని మాట చొప్పున మనము ఆ, బ్రతకాలి. ఎందుకంటే ఇవి చాలా కామన్ పరిస్థితులు కానీ, మన సొంత ఫ్లెష్ కానీ, లేదా సైతాను కానీ, లేదా లోకము కానీ ఇవన్నీ తెస్తా ఉంటది, వస్తూ ఉంటాయి. కానీ మనము సొంత ఈగోని పక్కన పెట్టి మనము ఏమాత్రము ఇట్స్ ఓకే మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే ఇంకా బ్రతికేది ఎంతకాలము? కొద్ది కాలమే బ్రతుకుతాం కదా. ఆ బ్రతికే కొద్ది కాలము దేవుని వాక్యం పైన ఆధారము పడి మన సాక్ష్యాన్ని ఇతరులకు పంచుకుంటూ ఉన్నప్పుడే మనము ఈ లూక్ వామ్ క్రిస్టియన్గా నుంచి మనము బయటికి వచ్చేసిన వారంగా ఉంటాం. లేదంటే మనకు తెలిసి తెలియక ఈ లక్షణాలు ఒకవేళ మనలో ఉన్నాయి అంటే మనము బ్యాక్ స్లైడ్, ఆ ఆ యొక్క వేలో, ఆ ప్రవాహంలో మనము ఉంటున్నట్లుగా, ఆ గోరువెచ్చగా ఉండకుండా ఉండేదానికి, అవాయిడ్ చేసేదానికి
7 మాటల్ని చెప్పి నేను ముగించాలని ఇష్టపడతా ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు దగ్గరికి మన అవసరాన్ని మనము తీసుకెళ్ళి మనము అంగీకరించాలి. అలాగే ఇతరులకు కూడా మన అవసరాన్ని తెలియపరచడంలో తప్పు లేదు. మంచి బైబిల్ బోధన కలిగిన వారమై మనము మంచి డాక్టరీన్ కలిగిన సంఘస్థులముగా ఉంటూ ప్రభువు నుండి వచ్చే జ్ఞానాన్ని, సలహాలను చాలా విలువైనదిగా మనము స్వీకరిస్తూ ప్రభుల వారితో ఆ యొక్క సంబంధానికి మనము ప్రాధాన్యత కలిగిన వారమై మళ్ళీ మళ్ళీ లోకానికి పోకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము ఎన్నుకుంటూ ఆయన ఇచ్చే బహుమతిని మనము చాలా విలువైనదిగా పరిగణిస్తూ ఈ లోకంలో ఓ, వచ్చే బహుమతుల గురించి మనం పట్టించుకోకుండా దేవుని ప్రేమను, దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని మనము మొదట వెతుకుతూ ఎప్పుడైతే ఉంటామో ఈ లూక్ వామ్స్ నుంచి, అంటే గోరువెచ్చటి స్థితి నుండి మనము గోరువెచ్చని స్థితికి వెళ్లకుండా అవాయిడ్ చేయగలిగే దానికి చాలా ఈజీగా ఉంటుంది అని. ఎందుకంటే ఒకసారి గమనించండి, 7 సంఘాలను మనం చూసాము. ఆ 7 సంఘాలను చూస్తే మొదటి సంఘమునకు ఏమని, మనం ఎఫెసు సంఘము ఏమని నేర్చుకున్నాము, ఈ ఎల్లో కాలంని మాత్రమే ఒకసారి గమనించండి. ఎఫెసు సంఘమునతో ఏమన్నాడు? నీకు మొదట ఉండిన ప్రేమను నువ్వు కోల్పోయినావు, వదిలిపెట్టినావు అన్నాడు. స్మరణకు వచ్చే వేళకి ఏ తప్పు లేదు. పెర్గము నుంచి వచ్చే వాళ్ళకి ఇంకా కొంచెం బ్యాక్ స్లైడ్ అయిపోయారు చూడండి. విగ్రహాలకు బలి ఇస్తూ బిలాము బోధను వారు ఇన్వైట్ చేసి ఆ తప్పుడు బోధను, అబద్ధ బోధను, అబద్ధ ప్రవక్తలను వారు ఇన్వైట్ చేసి వారి సంఘంలో ఉంచినట్లుగా, తుయతైర దగ్గరికి వచ్చే వాళ్ళకి ఇంకా బ్యాక్ స్లైడ్ అయిపోయి తాను ప్రవక్తనని చెప్పుకునే ఆ యజబేలు స్త్రీకి ఆ, కూడా లీడర్షిప్ ఇవ్వడము, ఆ యజబేలు స్త్రీ మాట చొప్పున వారు ఎదగడము, పెరగడము. తర్వాత సారదీసుకొచ్చే వీళ్ళకి అన్ని ఇన్కంప్లీట్ క్రియలు, అసంపూర్ణమైన క్రియలు చేస్తూ చివరికి లబోదయకాయ సంఘము వచ్చే వీళ్ళకి ఆ, నులివెచ్చగా తయారైపోవడము. ఆ బ్యాక్ స్లైడ్ నేచర్ చూడండి ఎట్లా ఉందో. ఎక్కడో మనకు తెలిసి తెలియనట్లు మన జీవితంలో కానీ, మన కుటుంబంలో కానీ, మనము వెళ్ళే సంఘాలలో కూడా మనం గమనిస్తే ఆదిలో సంఘము ఏర్పడినప్పుడు ఎట్లా ఉండింది, ఈరోజు ఏ విధంగా ఉంది. ఇవన్నీ కూడా ఈ లవదికయ సంఘ చివరి సంఘ యొక్క కాలమానము ప్రకారము అది మనలో, మన మధ్య జరుగుతా వస్తూ ఉంది. ఎందుకంటే దయచేసి గమనించండి, ప్రభుల వారు ఏ క్షణమైనా రాబోతా ఉంటున్నారు. ఏ క్షణమైనా రాబోతున్నారు కాబట్టి ఆ సిద్ధపాటు కలిగినటువంటి మనసుతో మనము బ్రతుకుతూ మనము సిద్ధపాటును కలిగి ఉంటున్నామా? చివరిగా బిగ్ ఐడియా ఏంటి అంటే, ఈ సమయములో నీవు నేను మన యొక్క రక్షణను ఎట్లా కాపాడుకుంటూ ఉంటున్నాం? మనము రక్షణను భయముతోనూ వణకుతోనూ మన మన సొంత రక్షణను మనము కాపాడుకుంటూ దేవునికి ఏమైనా ఉపయోగంగా ఉంటున్నామా? ఒకవేళ దేవుడు చెప్పే మాట చొప్పున బ్రతుకుతూ దేవునికి మహిమ తెచ్చే బిడ్డలముగా ఉంటున్నామా? దేవుని సువార్తను మనము ఇతరులకు చెప్తూ షేర్ చేసుకుంటూ ఒక మంచి సాక్షిగా సాక్షార్థమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నామా లేదా అని ప్రతిదినము మనము ఆ మెజర్మెంట్ చూసుకుంటూ, మనము బేరీజు వేసుకుంటూ, మనల్ని మనము పరీక్షించుకుంటూ వెతుకుతూ మనము దేవుని వాక్యంలో ఇంకా అంటు కట్టబడుతూ వెళ్ళాలి అని చెప్పి చివరిగా మెమరీ వర్స్, కీ వర్స్ని దేవుడు మనకేం గుర్తు చేస్తున్నారంటే, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భో భోజనము చేయుదుము. ప్రకటన 3:20 కాబట్టి ప్రభుల వారు ఈ ఈ డోర్కి బయట నాబ్ ఉండదు. అంటే బయట ఆ, ఆ యొక్క నాబు ఉండదన్నమాట. ఎందుకు అంటే ఆ నాబు లోపల ఉంటుంది. అంటే నీ హృదయము లోపల నువ్వు బోల్ట్ వేసుకొని ఉన్నావేమో, ఆ బోల్ట్ను దాన్ని తీసేసి ఎప్పుడైతే నీ హృదయపు ద్వారాన్ని తెరుస్తావో, ప్రభుల వారి వాక్యము మన హృదయంలోకి వచ్చినప్పుడు మనము వాక్యానుసారంగా బ్రతకాలి అని చెప్పి. ఎందుకు అంటే సంఘము అంటే చివరిగా నేను ప్రతి సంఘము గురించి చెప్తూ ఉన్నప్పుడు ఆ యొక్క సంఘ దర్శనము, సంఘ మర్మాన్ని మీకు గుర్తు చేస్తూ వస్తూ ఉంటున్నాను. ఏంటంటే ఆదాము అవ్వలతో ఏ విధంగా దేవుడు వారితో ఉండాలని ఇష్టపడినాడో, వారి అవిధేయత వలన వారు వెలివేయబడినప్పటికీ
తిరిగి ప్రభుల వారు వారి మధ్య ఉండాలని కోరుకోవడము. ఇప్పుడైతే ఈ కొత్త నిబంధన కాలంలో నీ హృదయములోను నా హృదయంలోను, నీ జీవితంలోను నా జీవితంలోను ఉండాలని ఇష్టపడుతూ నిన్ను నన్ను ఆ వెయ్యేండ్ల పరిపాలనకు, ఆ రాకడ కొరకు సిద్ధపరుస్తూ, సిద్ధపాటు కలిగిన మనస్సును నీకు నాకు ఇస్తూ ఈ వాక్య భాగాల్ని తీసుకొని వస్తూ ఉంటున్నారు. ఆ విధంగా మనము సంఘముగా, మంచి సంఘముగా, ఈ లవదికయ సంఘాన్ని లో ఉండే ఆ మాటలన్నీ మనము గమనిస్తూ, నా సంఘము అంటే నా జీవితము, నా హృదయము ఏ విధంగా ఉంది, నా కుటుంబము ఏ విధంగా ఉంది, ఈ లవదికయ సంఘములో ఉండే లక్షణాలు ఏమైనా నాలో ఉన్నాయా అని మనము వాటి నుండి బయటికి వచ్చే విధంగా మన బ్రతుకును మనము ఆ బ్యాక్ స్లైడ్ బ్రతుకులో కాకుండా ఎదిగేటటువంటి బ్రతుకులో ఉండాలి అని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తూ, దేవుడే మనకు ఆ యొక్క సహాయాన్ని ఆ, చేస్తాడు అని చెప్పి మరి ఒకసారి నేను ఇక్కడ ముగిస్తా ఉంటున్నానండి. దేవునికి మీరు స్తోత్రం. ఒకవేళ ప్రార్థన చేస్తారని. తప్ప